హలో మేడం, వినిపిస్తున్న వాయిస్ మీకు? మాట్లాడండి ఎవరన్నా. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. మీ కంపెనీ కూడా మేడం, మీ కంపెనీ కూడా మీది GAYET అనేది మీ కంపెనీ కూడా అంతే కదా మేడం? మాట్లాడాలి మీరు. ఏంటి మాట్లాడరు? మీ కంపెనీ కూడా కదా అది? అయ్యో, మాట్లాడండి. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ అనేది మేబీ ఎవరన్నా డెలీట్ చేసి ఉండొచ్చు. ఒక పని చేయండి, మీరు OX15కి వెళ్ళండి. OX02కి వెళ్ళండి. OX02 న్యూ సెషన్ తీసుకోండి. OX02కి వెళ్ళండి. సార్ నాకు కూడా ఇదే ఎర్రర్ వచ్చింది సార్, కానీ OX15 లోకి వెళ్తే కంపెనీ కోడ్ చూపిస్తలేదు. అదే కంపెనీ కోడ్ డెలీట్ చేసి ఉంటారు. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అదే మీ కంపెనీ కోడ్? ఎస్ సార్. కంపెనీ కోడ్ ఉంది కదా మీది? ఉంది సార్. OX15 లో చూపిస్తలేదు సార్, అది డిఫైన్ కంపెనీ. OX15 లో డిఫైన్ చేద్దాం చూడండి. /n OX15 లో, లేకపోతే క్రియేట్ చేయండి అంతే, ఇంకేం లేదు. కంపెనీ కోడ్ కాదు కదా ఇక్కడ. ఇవ్వండి అక్కడ మీ కంపెనీ ఇవ్వండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలి. ఉంది కదా? అదేనా మీది? అదేనా? మీరు కరెక్ట్ గా ఇవ్వాలి. లేదా నివెంట్రీకి వెళ్ళండి. సేమ్ అదే కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. మీకు ఏదైతే ఇంతకు ముందు మిస్ అయిందో కంపెనీ ఇవ్వాలి. కంపెనీ కోడ్ క్యాపిటల్ యూజ్ చేయాలండి. క్యాపిటల్ యూజ్ చేస్తే బాగుంటుంది. కంపెనీ కోడ్ రాయండి. కంపెనీ నేమ్ రాయండి. స్ట్రీట్ అవన్నీ ఫిల్ చేయండి. కంట్రీ, కరెన్సీ, కరెన్సీ INR ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. ఓకే సార్. సిమ్యులేట్, సేవ్. అయిపోయిందా? ప్రాబ్లం ఏంటంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ చేశారు. ఒక్కోసారి కంపెనీ కోడ్ కూడా డిలీట్ చేస్తుంటారు. ఇవి డెమోలో ఇట్లానే ఉంటది. ఏం చేస్తామా, తప్పదు. ఇంకా క్లియర్ కదా? ఇంకెవరు ఎర్రర్ ఉన్నారు? ఇంకొక ఆయన మీరు ఎవరో చెప్పారు కదా, మీరు అలా చేసేయండి. ఎర్రర్ వచ్చింది కదా మీకు కూడా, మీరు కూడా చేసేయండి. ఓకేనా? చేసేది సార్. ఆ ఫీల్డ్స్ అన్ని స్ట్రీట్ అవన్నీ సేమ్ ఇవ్వమంటారా? ఏంటండి? అది పోస్ట్ బాక్స్ నెంబర్, స్ట్రీట్ అవి స్టార్టింగ్ లో ఎలా ఇచ్చామో అలా ఇలా ఇవ్వమంటారా? ఏం కాదు, ఎట్లనే ఇవ్వచ్చు. దానికి దీనికి సంబంధం ఉండదండి.
ఓకే సార్. ఓకేనా? క్లియర్ కదా? ఇంకెవరు లేరు కదా?